సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్శ్వం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్భక్తులారా, ఈరోజు మన యొక్క ధనుర్మాస ఉత్సవంలో 11వ రోజు 6వ గోపబాలికను ఈరోజు అమ్మ మేల్కాంచుతూ ఉంది. అది ఏ విధంగా మేల్కాల్చుతుంది, అందులో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఏంటి అనేటువంటిది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం కత్తుక్కరవై కనంగల్ పలగరంద్ ஷத்தார் திரளழிய சென்னு செருச்செய்யும் குத்தமுன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்துத்தோஹிமால் எல்லாரும் வந்து நின் முத்தும் புகுந்து முகிழ்வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீயத்துக்குறங்கும் பொருள் ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు అమ్మ 6వ గోపబాలికను మేల్కాంచుతూ, ఈరోజు ఉన్నటువంటి గోపబాలిక కూడా చాలా విశేషమైనటువంటి గుణగణాలు, విశేషమైనటువంటి సంపద ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి గోపబాలిక. వీరికి ఎలాంటి సంపద ఉంది అంటే అనేకమైనటువంటి ఆవులు, అంటే ఎన్ని ఆవులు ఉన్నాయో వారికే లెక్క తెలియనటువంటి ఆవులు సంపద వీరికి ఉన్నాయి. అలాంటి ఆవులు ఉన్నటువంటి సంపదలో ఉన్నటువంటి కుటుంబము, వంశంలో ఉన్నటువంటి గోపబాలిక చాలా చక్కనైనటువంటి వంశం. అలాగా ఉన్నటువంటి గోపబాలికను మేల్కాంచుతుంది. ఏ విధంగా? కత్తుక్కరవై కనంగల్ పలఘరంద్, చిన్న లేగలు, 1 2 లేగలు దూడలు ఉన్నటువంటి ఆవుల సంపద ఎన్నున్నాయంటే లెక్కలేనటువంటి గుంపులుగా ఉన్నటువంటి సంపద. అలా ఉన్నటువంటి సంపద వీరి సొంతం. అయితే అవి ఏ విధమైనటువంటి చక్కలైనటువంటి పాడి అందించేటువంటి సంపద ఆవులు అంటే, ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క గోపకుడు పాలు పితకాల్సినటువంటి అంతగా పాలిచ్చేటువంటి ఆవులటవి. కానీ వీరింట్లో ఉన్నటువంటి గోపబాలికలు గోపకులు ఎలాంటి వారంటే, అన్ని ఆవులను ఒకరే పిండగలటువంటి, ఆ పాలు తీయగలటువంటి శక్తి ఉన్నటువంటి గోపకులట వీరి యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి గొప్పమైనటువంటి వంశం. అంతేకాదు, శత్తార్ తిరలడియచ్చన్ను శరొచ్చయ్యం, ఎవరైనా సరే శత్రువులు తమ దగ్గరికి వస్తే సంహరించడం గొప్పనే. కానీ వీరి ఇంట్లో, వీరి యొక్క వంశంలో ఎలాంటి వారంటే, శత్రువులను వారి దగ్గరికే వెళ్ళి, శత్రువుల దగ్గరికే వెళ్ళి వారిని సంహరించి వారిని దూరం చేయగల సమర్థులైనటువంటి అంత భుజబలం కల వంటి వాళ్ళు ఈ యొక్క గోపబాలిక యొక్క వంశము వారు. అదేవిధంగా మరి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చేశాడు? ఆ యొక్క మధురకు వెళ్ళి వారిని సంహరించాడు. తన దగ్గరికి వచ్చేలా చూడలే. ఎందుకంటే కంసుడు తన దగ్గరికి రప్పించుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మను. తను ఆ గోకులానికి వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే వీరి శక్తి సామర్థ్యాలు తెలుసు. అక్కడికి వెళ్తే తనని సంహరిస్తారు, తనని ఏదో ఇబ్బంది పెడతారు ఖచ్చితంగా అని చెప్పేసి దృఢమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి వాడు కంసుడు. కాబట్టే అతను వెళ్ళలేదు. అందరిని రాక్షసులను పంపించాడు.
తర్వాత శ్రీకృష్ణుడు తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నాడు. అలాంటి గొప్ప వంశంలో ఉన్నటువంటి గోపబాలికలు. కుత్తమొన్నిలాల గోవలర్దం శరుచయ్యం కుత్తమొన్నిల్లాద కోవలర్దం పొరుకొడియే పుత్తరవల్గులు. ఈ గోపబాలి యొక్క సౌందర్యాన్ని కూడా అమ్మ వర్ణిస్తుందట. ఎలాగా? ఒక బంగారు తీగలాంటి దాని, ఓ బంగారు తీగ ఏ విధంగానైతే ఉంటుందో అలాగా ఈ యొక్క గోపబాలిక యొక్క సౌందర్యం. పుత్తరవల్గులు పునమయలే పోదరా. ఎలాంటి మరి అరమరిక లేకుండా, ఎలాంటి భయము లేకుండా తన యొక్క పుట్టలో ఏ విధంగానైతే ఒక చక్కనైనటువంటి అందమైనటువంటి పాము తన యొక్క శరీరాన్ని అంతా కూడా ఒక్క దగ్గర చేసుకుని నిద్రిస్తుందో ఆ విధంగా ఈ యొక్క సౌందర్యాన్ని అంతా కూడా వర్ణిస్తూ ఆ పుట్టలో నిద్రిస్తున్నటువంటి ఆ పాములా ఉన్నటువంటి తిన దేహ సౌందర్యాన్ని వర్ణిస్తూ శుద్ధత్తు తోజి మారెల్లారం అదేవిధంగా ఇంకో వర్ణన కూడా చేస్తుంది. ఏ విధంగానైతే నెమలి పురివిల్పి నాట్యం చేస్తుందో అలాంటి కేశ సౌందర్యం గలటువంటిదట ఈ అమ్మాయి. శుద్ధత్తు తోయి మాలెర్లారం వందు నిన్ ముత్తం బుగుందు ముగిల్వన్నన్ పేర్పాడ. ఏం చేస్తున్నాము? మీ తోటి వారందరము కూడా మీ ముంగిట చేరాము, మీ వాకిట వచ్చి నిల్చున్నాము. ఎందుకు? ఆ నీలమేఘశ్యాముడైనటువంటి ముగిల్వన్నన్ నీలమేఘశ్యాములైనటువంటి ఆ యొక్క స్వామిని శ్రీకృష్ణ పరమాత్మను వేడుకోవడానికి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణగణాలన్నీ కూడా పాడడానికి, ఆ స్వామి యొక్క అమృతమైనటువంటి నామాలలో స్నానం ఆచరించడానికి. మిగిల్వన్నన్ పేర్పాడ. మీ ముంగిట చేరాము. చిత్తాదే పేషాదే, ఉలుకు లేదు, పలుకు లేదు, మాట లేదు, ముచ్చట్లేదు. ఏం తల్లి, ఇంకా నిద్ర నుంచి లేవకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మనము మరి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి, ఈ యొక్క వ్రతాన్ని చేయడానికి ఇంకా మనం ఎందుకు ఆలస్యం చేయాలి? మీరు కూడా మాతో చేరితే కనుక మా గోష్ఠికి ఇంకా విశేషమైనటువంటి సౌలభ్యం కలుగుతుంది. స్వామివారి యొక్క అనుగ్రహం తొందరగా చక్కగా పొందడానికి మాకందరికి కూడా చాలా చక్కని వీలు కలుగుతుంది. కాబట్టి మీరు మాతో చేరి ఈ యొక్క విశేషమైనటువంటి వ్రతాన్ని మాతో కూడి మీరు కూడా ఆచరించి, మాతో కూడా ఆచరింపచేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరం కూడా పొందుతాం అని చెప్పేసి ఈ యొక్క గోపబాలికను ఈరోజు అమ్మ మేల్కొల్పుతుందట. మేల్కొల్పి తమతో చేర్చుకుని ఇక ముందుకు సాగుతూ ఉంది. క్రమంగా ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని మనమందరం కూడా ఆచరిస్తూ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి అందరం కూడా పాత్రులం అవుదాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం.